నేను ఒక బేసికల్గా ఇంజనీర్. తన పని తాను చేసుకుంటూ తెలియకో పార్ట్ టైంలో ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మొత్తం జీవితమే మారిపోయింది. 360 డిగ్రీ చేంజ్ అని చెప్పేసి. నాదే కాదు, నాతో పాటు చాలామంది జీవితాలు కూడా మారుతూ ఉంది అన్నట్టు. ఓకే, ఇది ఏంటి అని తెలుసుకునే అవకాశాన్ని ఈరోజు మీకు కల్పిస్తూ ఉంది. ఓకేనా, ఈరోజు చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. నేను ప్లాన్ చూసేటప్పుడు ఈ ప్లాన్ ఎందుకు చూశాను, ఏం చూశాను, ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నాను, ఆ ఉద్యోగంతో పాటు ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి చేసిన తర్వాత మార్పులు ఏంటి, జీవితాలు ఎలా మారుతున్నాయి, మనం చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం మనం. ఓకేనా, ఒక్కసారి ఈరోజు ఫస్ట్ టైం ఎవరు వచ్చా చూడాల్సే, నేను ఫస్ట్ టైం వచ్చింది. వావ్, గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దీస్ పీపుల్. వెల్కమ్ 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 సార్. ఓకేనా, ఉన్న మందిలో చాలా మంది కొత్త వాళ్ళే. ఓకే, ఎలాగో లోపల వచ్చారు, ఇవ్వాల్సింది ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ ఒక 45 minutes బయటి ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ మొబైల్స్ని మర్చిపోయి కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే నేను గ్యారంటీ చెప్పగలను, ఈ హాల్ పోయే ముందు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే ఒక అవకాశాన్ని మీ చేతిలో ఉంటుంది. ఆ ఒక్క నిర్ణయం మొత్తం మీ జీవితాన్ని, మీ తరాలని మార్చేస్తుంటుంది. हिंदी मिक्स करना है ना? राइट, ठीक है. वैसे मेरा नाम सत्यनारायण कुलकर्णी है, मैं इंजीनियर हूँ. हमने पार्ट टाइम में काम शुरू किया था. ये काम क्या है, कैसे काम करता है, आज आप देखने वाले हैं. अपना पूरा फोकस लगा के उसको सुनना है, उसके बाद में आपको समझ में आएगा. और मैं श्योर बोलता हूँ कि जाने से टाइम के आपके लाइफ में एक नया दिशा मिलेगा. उसके ऊपर चलने के बाद आने वाले साल 2 साल में बहुत बड़ा चेंज आएगा. ठीक है. సరే, నేను ఆల్రెడీ బాగా చదువుకున్నాను, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఉద్యోగంలో చేరాను, ఉద్యోగం చేస్తున్నాను. చేసే టైంలో ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తున్నాను. దాదాపుగా నా దగ్గర 50 మంది పనిచేస్తున్నారు. నేను లేకపోతే ఆ సెక్షన్ రన్ అవ్వదు. మరి అలాంటప్పుడు ఓకే, అందరు గుడ్ మార్నింగ్ సార్, ఎస్ సార్, అంతే కదా. బాస్ ఉన్నప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సింది అది. ఓకే, నా అన్నీ ఉన్నప్పుడు మరి ఈ బిజినెస్ ఎందుకు చూడాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, కొన్ని విషయాల్ని మనం జాగ్రత్త చూద్దాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ప్లాన్ ఫస్ట్ టైం నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు నా ముందు కొన్ని క్వశ్చన్స్ పెట్టారు. ఆ క్వశ్చన్స్ విన్న తర్వాత ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. जब मैंने जॉब में था तो मेरे सामने डायरेक्ट सेलिंग इंडस्ट्री का प्लान आया. जब प्लान दिखाने से पहले उन्होंने मेरे पास कुछ सवाल किए थे. उन्होंने जो सवाल किए थे वो टाइम मैं उसको जवाब देने में मजबूर हो गया, उसके बाद सोचने के लिए मजबूर हो गया. उसके बाद मैंने काम शुरू किया था. ठीक है, आज वही सवाल मैं आपसे करने वाला हूं. बस जवाब आपको मुझे देना नहीं है, जवाब अपने आप को देना है. राइट, क्लियर है? ఆ ప్రశ్నలు ఏంటో ఈరోజు నేను మీకు అడగబోతున్నాను, కానీ జవాబు నాకు చెప్పొద్దు, జవాబు మీకు మీరు చెప్పండి. జవాబు చెప్పే ముందు, ఎందుకంటే గట్టి చెప్తే పక్క వాళ్ళు చూస్తున్నారు మీకు. ఓకేనా, కాబట్టి ఆ జవాబు మీకు మీరే చెప్పండి. నేను అడిగే ఈ 3-4 ప్రశ్నల్లో ఏదైనా ఒక్క ప్రశ్నకు కూడా మీ జవాబు నో ఉంటే ఈ బిజినెస్ మీకోసమే. ओके ना, मैं जो सवाल पूछने वाला हूं उसमें अगर ये 4-5 सवाल में अगर एक का भी जवाब अगर नो है तो ये बिजनेस आपके लिए है. अगर सभी के जवाब यस के लिए है, शायद ये बिजनेस आपके लिए काम में नहीं आता. अगर అడిగిన ప్రశ్నల్లో అన్నిటికీ జవాబు ఇది ఎస్ అయి ఉంటే ఆఫ్ కోర్స్ ఈ బిజినెస్ మీకోసం కాదేమో. ఓకే, స్టార్ట్ చేద్దామా? నాకు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీరు చేస్తున్న ఈ పనిలో, మీకు అడుగుతారు, మీరు చేస్తున్న పనిలో ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది మీకు సంతృప్తిని ఇస్తా ఉందా? ఆర్ యూ satisfied with your income, whatever you are earning? जॉब इनकम कमा रहे, क्या आपको इनकम सेटिस्फैक्शन दे रहा है?
मेरा जवाब था नो। क्यों? जब मैं 25,000 चाह रहा था वो टाइम में 15,000 मिल रहे थे, जब मैं 50 चाह रहा था वो टाइम में 25 मिल रहे थे। जैसा मेरा फिगर कभी मैच नहीं हो रहा था। ఇప్పుడు నేను 25,000 కోరుకునేవాళ్ళం, 15,000 వచ్చేది, 50 కోరుకుని 20,000 వచ్చేది. అట్లా ఎప్పుడు కూడా జాబ్ లోపల నేను కోరుకున్న ఫిగర్ మ్యాచ్ అవ్వలేదు, రైట్? అప్పుడు నా జవాబు ఏముండే? నో ఉండే. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దానివల్ల మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయా? आपका जो इनकम आ रहा है क्या उससे आपके सारे सपने पूरे हो सकते हैं? तो मेरा जवाब था नहीं हो सकते हैं। जहां मैं काम कर रहा था वहां मेरे सीनियर मैनेजर थे, वाइस प्रेसिडेंट भी थे, जनरल मैनेजर भी थे, ठीक है? उनका लाइफस्टाइल देख रहा तो ऐसा कुछ नजर नहीं आता कुछ खास है, రైట్? వాడికంటే ఇదే బిజినెస్ ఇదే పని చేసుకుంటూ పోయినప్పుడు మీ అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. ఎందుకు కాదు అన్నప్పుడు నేను మా సీనియర్స్ చూశాను. అక్కడ కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, జనరల్ మేనేజర్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ జీవితంలో పెద్దగా చెప్పదగ్గర వాళ్ళ దగ్గర గొప్ప గేమ్ లేకుండా అంటది. అదే జాబు, అదే కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు నాకు 20,000 ఉన్నప్పుడు వాళ్ళకు లక్షన్నర ఉండొచ్చు. లక్ష తక్కువ అనుకుంటే అది 70,000 ఓకే. నాకు 50 ఉన్నప్పుడు 1 లక్ష వచ్చేసారు అన్నట్టు. అది ఎక్కడ పెద్దగా చెప్పదగ్గట్టు ఏం లేకుండే. ఆ తర్వాత ఇంకోటి గమనించేది, శాలరీ పెరిగే కొద్దీ, పొజిషన్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరిగిపోతుంది, टेंशन పెరిగిపోతుంది. जैसा पोजीशन बढ़ता है, इनकम बढ़ता है, वहां पर क्या होता है? प्रेशर बढ़ता रहता है. वो चीज को मैं नहीं चाह रहा था. मैं सेकंड का जवाब क्या था? नो, ठीक है? और उन्होंने तीसरा सवाल किया, उन्होंने अगर तुम यही काम करते रहे आने वाले 5 साल के बाद में, అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఏదైతే ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? नेक्स्ट 5 साल के बाद में आप यही काम करते गए, जो आपको इनकम आएगा, क्या आपको सेटिस्फैक्शन देगा? क्या आपको ड्रीम्स फुलफिल होंगे? तो मेरा जवाब था नहीं. నా జవాబు ఏమంటే కాదు. ఓకేనా? అప్పటికి నేను చాలా ప్రెషర్ వచ్చేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూ అడిగిన 3 ప్రశ్నలు కూడా నా జవాబు ఏముండే? నో ఉండే. మీ జవాబు ఏదో తెలుసు, మీకు తెలుసు, నాకన్నా బాగా మీకు తెలుసు, అవునా కదా? అలా కొంచెం ముందుకు వెళ్ళారు. नेक्स्ट सवाल उन्होंने किया, इत्तेफाक से खुदा न खासा अगर कुछ हुआ, आज जो इनकम आपको आ रहा है, क्या इनकम आपके फैमिली को आएगा? मेरा जवाब था नहीं. సార్ నాకు ఏమడిగారంటే, అనుకోని పరిస్థితుల్లో కాందేమన్నా అయ్యి ఈ పని మీరు చేయలేనప్పుడు ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ మీ ఫ్యామిలీకి వస్తుందా? రాదని చెప్పాను నేను. ఛాన్స్ లేదు, అవునా కదా? నేను చదువుకుంది ఇంజనీరింగ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకన్నా భార్యకి లేదు, అది సీజే గ్రాడ్యుయేట్, ఓకే. ఆమె బిఏ చదువుకుంది, ఆ జాబ్ అయితే ఇవ్వలేరు కదా, అవునా కదా? అలాంటప్పుడు ఛాన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. ఇన్కమ్ ఏమవుతున్నప్పుడు ధామున పడిపోతుంది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న పనే మీ పిల్లలతో కూడా ఇదే పని చేయిస్తారని అడిగారు. ఇదే జాబ్. నా जवाब అంటే नो. उन्हें पूछा, आप जो काम कर रहे क्या यही काम आपके बच्चों को भी कराएंगे? तो मेरा जवाब था नहीं. तो उन्होंने जो भी सवाल किए थे हर सवाल का जवाब क्या रहा था? नो 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 नो. ठीक है? फिर आपका जवाब आपको मालूम है. अगर आपके इसके सारे सवालों के अगर जवाब यस है तो सोचिएगा, अगर डेफिनेटली उसमें एक का भी अगर जवाब नो है तो शायद ये भी सबको काम में आएगा, जैसे मैंने पहले कहा था, राइट? ठीक है. अब देखते हैं फिर, जैसे मैंने पढ़ाई कंप्लीट किया था, आप लोगों ने अपना अपना पढ़ाई कंप्लीट किया. पढ़ाई कंप्लीट करने फर्स्ट काम क्या करते हैं हम लोग? इनकम चाहिए, राइट? ये इनकम कमाने के लिए
मैंने कहा क्या पहले मैंने जॉब में चले गए, राइट। वहां पर 10-12 साल मैंने काम किया जॉब में। जॉब में क्या होता है, सुबह जाना, शाम में आना। मेरे एजुकेशन के हिसाब से मेरी सैलरी फिक्स हुई थी और हर साल थोड़ा थोड़ा बढ़ता था। ఇలాంటి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, జాబ్లో జాయిన్ అయ్యాను. ఒక సర్టెన్ శాలరీ ఫిక్స్ అయింది. ఎవ్రీ ఇయర్ కొంత కొంత పెరుగుకుంటూ పోయేది. ఓకేనా. అదే కంపెనీ నాతో పాటు అక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అన్ని రకాల జనాలు అక్కడ పనిచేస్తున్నారు నా దగ్గర కంపెనీలో. అట్లాగే ఉంటుంది కదా. అంటే ఈ జాబ్ లోపల చదువు ఉన్నా లేకున్నా తక్కువన్నా ఎక్కువన్నా ఇన్కమ్ అనేది ఎంతో అంత వస్తుంది, రైట్? అవునా కాదా? కొంచెం మీ రెస్పాన్స్ కావాలా, ఎస్ నో హా ఇదని కావాలా? ఎస్ కాదా? ఎస్. ఓకేనా. ఆ ఇన్కమ్ సరిపోయినా ఓకే, సరిపోకున్నా ఓకే, అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ బతకాల్సిందే, అవునా కదా? జాబ్లో ఒక సర్టెన్ ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది, కానీ అక్కడ నుంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసిన అవకాశం ఉండదు. మనం కోరుకునే ఇన్కమ్ని అక్కడ పొందలేము. ఇజ్ ఇట్ రైట్? ఇది నాకు సరిపోనప్పుడు, జాబ్లో ఇన్కమ్ సరిపోనప్పుడు అప్పుడు ఏం చేస్తుంటాము, నేను ఫ్రీక్వెంట్గా ఏం చేసేవాడిని, జాబులు మార్చేవాడిని. जॉब में लोग क्या करते हैं, जब सेटिस्फाई नहीं हो रहे, सैलरी नहीं बढ़ रहा है, पोजीशन नहीं बढ़ रहा है, लेकिन जॉब चेंज करते रहते हैं. ऐसे में तकरीबन मैंने 5 से 6 జాబ్ చేంజ్ किया. 5 జాబ్లు చేంజ్ చేశాను. ఎందుకు? కొంచెం డిజిగ్నేషన్ మారుతుంది, ఆ తర్వాత ఇన్కమ్ మారుతుంది, అవునా కదా? చాలా మంది చేస్తుంటారా లేదా? చేస్తుంటారు కదా. ఓకే, నేను అలాగే చేసేవాడిని. బట్ ఎట్ ద ఎండ్ ఎన్ని జాబ్లు మార్చినా అక్కడ ఏం చేంజ్ అయ్యేది, కొంత ఇన్కమ్ పెరిగేది, ఆ మొహాలు మారేది, మిషన్లు మారేది, బట్ కల్చర్ ఒకటే ఉండేది. నేను కోరుకున్న ఎదుగుదల అక్కడ ఉండేది కాదు, అవునా కదా? అప్పుడు ఫేడప్ అయ్యాను. ఇప్పుడు ఫేడప్ అయిన తర్వాత నా తోటి వాళ్ళు కూడా చాలా మంది రకరకాల జాబ్లు ఉన్నారు. నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు, కదా. ఇంకొందరు లాయర్ ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక అడ్వకేట్ దగ్గర చేస్తున్నారు. ఇట్లా రకరకాల నా ఫ్రెండ్స్ వేరే దగ్గర పని చేస్తున్నారు. పని చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత వాళ్ళు సొంతంగా పని మొదలు పెట్టారు. ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ఉన్న క్లినిక్ పెట్టుకోవడము, అవునా కదా? ఒక లాయర్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా బిజినెస్ చేయడము, ఇంకొంతమంది చిన్న చిన్న షాపులు పెట్టుకోవడము. అది పెట్టుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళ ఇన్కమ్ కొంచెం పెరగడం మొదలైంది. వాళ్ళు ఎవరైతే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేరో వాళ్ళు స్లోగా షిఫ్ట్ అయిపోతూ పోయారు చిన్న చిన్న బిజినెస్లలో, అవునా కదా? ఆ టైంలో నాకు కూడా అనిపించింది ఏంటంటే మనం కూడా ఏదైనా బిజినెస్ చేస్తే ఎదగొచ్చు అని. అట్లా ఎంతమంది అనిపిస్తుంది? వెరీ గుడ్. అంటే నీ ఆలోచన మా ఆలోచన ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి అన్నట్టు, అవునా కదా? అప్పుడు ఏం బిజినెస్ చేయాలో తెలిసేది కాదు, ఓకేనా? బట్ మాకుంది వ్యవసాయం, ఓకేనా? ఆ వ్యవసాయాన్ని బేస్ చేసుకొని ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని నేను మెల్లగా రెండో పని మొదలు పెట్టాను. ఒక స్మాల్ బిజినెస్లో వచ్చాను, ఓకేనా? ఏంటంటే ఒక ప్లాంట్ వేసుకొని ఆయిల్ తయారు చేయడం. అక్కడ దాదాపుగా అప్పట్లో ఒక 15-20 years బ్యాక్ ఒక 5-6 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఒక చిన్న ప్లాంట్ పెట్టి అక్కడ మొదలు పెట్టాను, ఓకేనా? ఎందుకు? నా కాన్ఫిడెన్స్ ఉండే జాబ్లో చేయలేని బిజినెస్లో చేస్తామని. మరి దీనికి ఏం కావాలా? పెట్టుబడి కావాలా? నా ఇక్కడ జాబ్లో సంపాదించింది మొత్తం కూడా ఇక్కడ పెట్టేశాను నేను. అంటే జమ చేసింది మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత ఒక 1-2 years రన్ చేసాము. బిజినెస్ అన్నాక రిస్క్ ఉంటుందా ఉండదా? ఉండదు. అది లాభమని రావచ్చు, నష్టమని రావచ్చు, అవునా కదా? ఇక్కడ చూస్తూ ఇక్కడ బిజినెస్ ఏం జరిగింది, బాగా లాస్ వచ్చింది. ఏమైంది? లాస్ వచ్చింది. ఇక్కడ దాకా సంపాదించింది మొత్తం ఇక్కడ పోయింది. ఆ తర్వాత వస్తున్న ఇన్కమ్ కూడా ఇక్కడ జీరో అయిపోయింది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసిన తర్వాత అక్కడ కూర్చోవాలా వద్దా? రన్ చేయాలి, కూర్చోవాలి కదా. మరి అప్పుడు ఏమైంది, ఇది బాయ్ ఇది బాయ్, 2 బాయ్ అన్నట్టు. అందుకని చూడండి, చాలా మంది నా చుట్టుపక్కల లోపల అందరికీ తెలుసు బిజినెస్ చేస్తే డబ్బు చాలా వస్తుంది, సంపాదించవచ్చు అని. కానీ చాలా మంది ఆ జోలికి వెళ్ళరు. ఎందుకు? ఉన్నది పోగొట్టుకోవాలా, అది రన్ అని ఉన్న మొత్తం పెట్టాలా, వస్తున్న ఇన్కమ్ని వదిలేయాలా, అది రన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. మరి సక్సెస్ అయితే హ్యాపీ,
వెల్ అండ్ గుడ్. ఓకే, ఒక సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ బ్యాక్ టు ఫెబుల్, అవునా కదా? మొత్తం మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. ఆ భయానికి చాలా మంది బిజినెస్ జోలికి పోరు, అవునా కదా? టాలెంట్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, కోరిక ఉన్నా, హార్డ్ వర్క్ చేయాలని తపన ఉన్నా కానీ చాలా మంది దానికి పోరు. వాస్తవం కదా? బట్ నా పరిస్థితి అదే జరిగింది. మళ్ళీ నేను మళ్ళీ జాబ్కి పోవాల్సి వచ్చింది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం కానీ కొన్ని బిజినెస్ చూస్తున్నాను, చాలా పెద్ద పెద్ద బిజినెస్ రన్ అవుతున్నాయి. పక్కన చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు డబ్బును చాలా ఫాస్ట్గా మల్టిప్లై చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద బిజినెసెస్, బిగ్ బిజినెసెస్. ఓకేనా? దాంట్లో అర్థమయ్యేది కాదు. ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయిన బిజినెస్ చూస్తూ మల్టిప్లై అయిపోయేది. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు అపోలో ఫార్మసీస్ ఉన్నాయి. ఫస్ట్ డేనే మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం స్ప్రెడ్ అయింది. అది లేదు, ఎక్కడో కొంచెం స్టార్ట్ అయింది. అది సక్సెస్ అవ్వగానే ఆ మోడల్ అనేది ఏమవుతుంది? అది ప్రతి దగ్గర అది ఓపెన్ అవ్వకుండా పోతుంది. అది ఓనర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకున్నా ఆ ఓనర్కి ఇన్కమ్ పెరుగుతుందా లేదా? అవునా కదా? అలా చాలా మోడల్ కనిపించేది. ఒకటే పేరు మీద చాలా బిజినెస్ కనిపించేవి. ఇప్పుడు అపోలో ఫార్మసీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు కాలేజ్కి వస్తే చైతన్య కాలేజ్ ఉంది, ఎప్పుడో విజయవాడలో మొదలైంది. ఫస్ట్ బ్రాంచ్ బాగా కష్టపడి సక్సెస్ చేసే రిజల్ట్ బాగా వచ్చింది. ఆ యొక్క వాళ్ళ ఫ్యాక్టరీని మల్టిప్లై చేసుకుంటూ ఈరోజు మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం పాకిపోయింది. ఇప్పుడు అంతర్రాష్ట్రం అంటే ఇతర స్టేట్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ మొదలు పెట్టారు. వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది కదా. ఇప్పుడు టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఏ తీసుకున్నా కానీ చూస్తూ మల్టిప్లై అయిపోతున్నట్టు. వాళ్ళ షాప్స్ కావచ్చు, వాళ్ళ స్కూల్స్ కావచ్చు, ఓకేనా, వాళ్ళ కంపెనీస్ కావచ్చు, ఓకేనా. ఇలా చూస్తూ కొన్ని బ్రాండ్లు మాత్రం బాగా ఎదుగుతున్నాయి. అది కూడా ఓనర్ యొక్క ప్రమేయం లేకుండా. నాకు అర్థమయ్యేది కాదు, ఒక బిజినెస్ సరిగా రన్ చేయలేకపోయాము, బట్ ఇన్ని బిజినెస్ ఎట్లా రన్ చేస్తున్నారు అనేది. ఓకేనా. తర్వాత ఏం చేసిందంటే వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఉపయోగించడం ద్వారా వాళ్ళ బిజినెస్ పెరుగుతూ ఉంది. ఒక బిజినెస్ని సరిగ్గా రన్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తే ఎన్ని బిజినెస్ కైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది అవునా కదా? కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఒకటే పేరు మీద చాలా పెద్ద పెద్ద బిజినెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అన్ని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలా, పైకి ఎదగాలంటే అలాంటి ఏదైనా బిజినెస్ చేసినప్పుడే పూర్తి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవమా కాదా? ఓకే, అప్పుడు చూసినప్పుడు ఇంకొందరు చూసాం మేము చుట్టుపక్కల. సరే, ఇంకొంతమంది మన చుట్టుపక్కల చూడండి, వాళ్ళ దగ్గర ఏం ఉండదు, పెట్టుబడి లేదు, ఏం లేదు, ఏ బిజినెస్ మోడల్ లేదు, బట్ వాళ్ళ రోజు మల్టీ మిలియనర్స్. ఓకేనా. అది ఎలా సాధ్యపడింది? ఎలా అంటే కొత్తది ఏదైనా కనుక్కొని, ఇప్పటిదాకా ప్రపంచంలో లేని విషయాన్ని కనుక్కొని అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అయినా బిల్డ్ చేయొచ్చు, ఇన్కమ్ సంపాదించవచ్చు. అవునా కదా? ఆ కోవకు చెందినయే ఈ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. అవునా కదా? స్వతహాగా ఎవ్వరు కూడా పెద్ద మల్టీమిలియనర్ కాదు. వాళ్ళకి ఏదో వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు, మార్కెట్లో కొత్తదనం పెట్టారు, మార్కెట్ యాక్సెప్ట్ చేసింది, ఈరోజు చూస్తూ చాలా ఫాస్ట్గా ఎదిగిపోయారు. వాస్తవమా కదా? అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నా దగ్గర అంత తెలివితేటలు లేవు, నా పెట్టుబడి లేదు. అవునా కదా? అర్థమయ్యేది కాదు. ఇంకొందరు చూస్తున్నాం, ఇంకొంతమంది పెట్టుబడిదారులు, ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా, బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ठीक है, तो याद रखते जाओ, ठीक है. अभी हमें जब बिजनेस में फेल हुए तो मैं कुछ मॉडल्स देखा, वहां पर कुछ लोगों ने एक ही बिजनेस शुरू करने के बाद उसको एस्टैब्लिश करने के बाद बहुत सारे उनको ब्रांच खोलते जा रहे थे. जैसे मैंने नाम लिया था, अपोलो है, चैतन्य है, नारायण है, नवता है, ठीक है, और रेमेडी हॉस्पिटल्स है. बहुत ज्यादा एक ही नाम पे अलग अलग बिजनेस बिल्ड हो रहे. फिर कैसे हो रहे? उन्हें एक बिजनेस शुरू किया, सक्सेस किया, उसको मल्टीप्लाई करते गए. अब कौन काम कर रहा है? ओनर काम नहीं कर रहा है, अब सिस्टम काम कर रहा है. ठीक है. उसके बाद में समझ में आया आगे बढ़ने के लिए एक तो बहुत ज्यादा इन्वेस्टमेंट में साथ में और कुछ ऐसा सक्सेस करने के बाद कर सकते हैं. लेकिन कुछ लोगों ने बगैर इन्वेस्टमेंट का भी आगे बढ़ रहे थे. एक नया आइडिया लेके आए, उसको इंप्लीमेंट किया, मार्केट में छोड़ा, मार्केट एक्सेप्ट किया तो आगे बढ़ रहे थे. जैसे मैंने बात किया था फेसबुक का और यूट्यूब का, ट्विटर का, जो भी होते हैं. ठीक है, मेरे पास वो दो चीज भी नहीं थी. मेरे पास नॉलेज था ना, मेरे पास ऐसा कुछ नया टेक्निक्स नहीं था, और मैं इन्वेस्टमेंट नहीं था.
और साथ में देख रहा था और कुछ लोग इन्वेस्ट करके आगे बढ़ रहे थे, ठीक है। जैसे कई लैंड ले लिए, उसके बाद में 1-2 साल में डबल हो गया, राइट। कुछ सोना लिया और कुछ साल में डबल हो गया, ठीक है। और कोई बिल्डिंग ले लिए, वहां पर रेगुलर इनकम आ रहे थे। यानी यहां पर क्या कर रहा है, पैसा पैसे को कमा रहा था, पैसा पैसे को कमा रहा था, ठीक है। तो చూడండి, ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ డబ్బు సంపాదిస్తారు. ఒక ప్లాట్ కొన్నారు, అది మల్టిప్లై అవుతా ఉంది. లేదా బిల్డింగ్ కొన్నారు, రెంట్ వస్తూ ఉంది, అవునా కదా. ఈ డబ్బు సంపాదిస్తున్నారు. బట్ అలాంటప్పుడు నా దగ్గర దాని కూడా పెట్టుబడి కావాలా, పెట్టుబడి లేనిది ఏమీ లేదు. అలాంటప్పుడు నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ దొరికి ఆ 5% ఎవరు కాదన్నప్పుడు నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే, మీరు చేస్తున్న ఇక్కడ నేను ఫెయిల్ అవ్వగానే మళ్ళీ జాబ్కి వెళ్ళాను, నేను బిజినెస్లో ఫెయిల్ అవ్వ మళ్ళీ జాబ్కి వెళ్ళాను. అక్కడ వచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, పెట్టుబడి ఏమీ లేదు. మరి ఆ తర్వాత ఈ చేస్తున్న జాబ్ని వదలకుండా, అంటే చేస్తున్న పనిని వదలకుండా, పెట్టుబడి పెట్టకుండా ప్యారలల్గా ఒక మంచి బిజినెస్ డెవలప్ చేసే అవకాశం మరి చూపించినప్పుడు, అప్పుడు నేను ఏం చేయాలా, యాక్సెప్ట్ చేయాలా వదిలేయాలా? యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకేనా, నాకు వచ్చిన చూపించిన ప్లాన్ అదే. ఈ వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చరణ్ సార్ చూపించినప్పుడు, ఓకేనా, అది రెండు చూశాను నేను. పెట్టుబడి లేదు, చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేదు, అవునా కదా. మన పని మనం చేసుకుంటూ ఒక బిజినెస్ చేసుకుంటూ వేరే బిజినెస్లో ఎట్లయితే జనాలు ఎదుగుతున్నారో ఇక్కడ రిస్క్ లేకుండా పెంచుకునే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలా వద్దా? ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించకపోతే ఈ భూప్రపంచం పైన నా అంత తెలివి తక్కువ ఇప్పుడు ఉండడు, అవునా కదా. పెట్టేది లేదు, నా వదిలేదు లేదు. కొంచెం కష్టపడి సంపాదించే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలి కదా. ఆ కామన్ సెన్స్ యూజ్ చేసేది అని అంటారు. ఓకే, అది ఏంటి, ఓకేనా, అది ఎలా సాధ్యపడుతుంది? చాలా సింపుల్. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు చూడండి, ఆయన ఏం చెప్పారంటే, సౌండ్ ఓకేనా? ఓకే సార్. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఏం చేసినా ఎలాగో ఇంట్లో కొన్ని వస్తువులు అంటూ వాడుతుంటారు. अपने घर में कुछ ना कुछ प्रोडक्ट यूज करते रहते हैं, जब पेस्ट है, ब्रश है, शैम्पू है, सोप है, हर घर में यूज होते हैं ना. आप बिजनेसमैन रहो या भिखारी रहो या जॉब करो या कुछ भी करो, ये तो चीज रोज यूज करना पड़ता है. ఇవన్నీ రోజు కావాల్సిన వస్తువులే కదా. ఓకేనా, నాకు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రతి నెల మీరు కొనుక్కుంటారా కొనుక్కోరా? కొనుక్కుంటాం కదా. మీరు కొన్నప్పుడల్లా అక్కడ డబ్బు ఖర్చు అవుతుందా, ఇన్కమ్ వస్తుందా? जब भी आप सामान खरीद रहे तब आपका खर्चा हो रहा है, इनकम आ रहा? मैंने यही बोला, ये कौन सी पूछने की बात है, खर्चा ही हो रहा है, ठीक है. तो उन्होंने और एक बात पूछा, जब आपका खर्चा हो रहा ఎప్పుడైతే మీకు ఖర్చు అవుతుందో, మీరు ఖర్చు చేసిన డబ్బు, నా దగ్గర 100 రూపాయలు ఉంది, నా 100 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆ డబ్బు ఎక్కడ పోయింది? నాకేమో ఖర్చు, ఇంకోళ్ళకేమో అది ఆదాయం, ఇంకోళ్ళకేమో అది ఆదాయం. मेरे लिए खर्चा है और किसी के लिए इनकम है. सही है नहीं? yes. ऐसे होता है ना. तो उन्होंने मुझे बताया, अगर आपका खर्चा ही अगर आपका इनकम का सोर्स बने तो कैसा रहेगा? నాకు ఏమన్నారంటే, ఒకవేళ మీరు చేసే ఖర్చే మీకు ఇన్కమ్ కింద మాత్రమే ఎలా ఉంటుంది? సూపర్. అంతకన్నా ఇంకేం బాగుంటుంది, ఇంకేముంటుంది మరి, సూపర్ కదా మరి అది. నేను అది చెప్పాను అన్నట్టు. మరి నాకు అర్థం అవ్వట్లేదు, ఇది ఎలా అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, అని ఏమన్నారంటే, ఇక కొంచెం సిస్టమ్ ఉంటుంది, అది అర్థం అవుతే మీకు ఈజీ అర్థం చెప్తారన్నమాట. అని చెప్పారంటే, ఇప్పుడు చూడండి, మీకు కావాల్సిన వస్తువులు యాజ్ ఏ కస్టమర్గా ఏదో ఒక షాప్లో పోయి కొంటున్నారు, అవునా కదా. దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్, అవునా కదా. కొన్ని షాప్ అయినా ఆ వస్తువులు తయారు చేస్తున్నారా? తయారు చేయట్లేదు. ఈయన ఏం చేస్తున్నారు, ఈయన తీసుకుపోయి ఒక హోల్సేల్ దగ్గర తీసుకొస్తున్నారు, హోల్సేల్ దగ్గర, అవునా కదా. ఈ హోల్సేలర్ ఏం చేస్తున్నారు, ఆయన పోయి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అయినా తీసుకొస్తున్నారు, అవునా కదా. ఇక డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తున్నారు, ఒక సిఎండి ఏజెంట్ దగ్గర నుంచి, ఈయన వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, మళ్ళీ ఈ మధ్యన एडवर्टाइजमेंट, राइट. मैंने क्या करा था, एक दुकान से लेके आ रहा था, दुकान वाला होलसेलर से
होलसेलर डिस्ट्रीब्यूटर से, डिस्ट्रीब्यूटर C&F एजेंट से, वो जाके मैन्युफैक्चरर के पास से, ऐसे हो रहा है ना? ठीक है। अभी देखिएगा, कोई चीज अगर आपने 40 रुपए में जो चीज फैक्ट्री में तैयार हो रहा मैन्युफैक्चरर के पास, ये आपके पास यानी अपने पास पहुंचते पहुंचते 100 रुपए हो रहा है। Is it right? అయితే వస్తువు 40 రూపాయలు తయారు అవుతుందో అది మన దగ్గర వచ్చేసరికి ఎంత అవుతుంది? అది 100 రూపాయలు అవుతుంది. దాని రంగు రూపు రుచి మారిందా? मारलेगा जैसा बना वैसे अपने पास आया, लेकिन उसका रेट बढ़ते गया। जैसे जैसे हाथ बदलते गए इसके रेट बदलते गए, राइट? इन्हें दिखाया उसके लिए कमाया। अभी देखिएगा यहाँ पर क्या हो गया, बीच में 60% మధ్యలో వెళ్ళిపోయింది, దాని రంగు రూపు రుచి మారకుండా. అవునా కదా? సింపుల్ ఉంది కదా? ఏమైనా గందరగోళమా? క్లియర్ కట్? ఓకేనా? అప్పుడు ఆయన చెప్పారంటే, ఒకవేళ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా ఈ డబ్బు వస్తుంది. ये काम कोई भी करने से उसको पैसा मिलता है. बात सही है नहीं? अब मार्केट में वही हो रहा है, देखिएगा। लेकिन ये काम वही कर सकता है जिसके पास पैसा है। जिसके पास जितना पैसा है उस हिसाब से वो काम करेगा. जिसके पास कम पैसा है తక్కువ డబ్బు ఉందో వాళ్ళు పోయేది రిటైల్ షాప్లో, కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే హోల్సేల్లో, ఇంకొంచెం ఎక్కువ ఉంటే డిస్ట్రిబ్యూషన్లో, కొన్ని కోట్లలో ఉంటే C&F एजेंटలో. అవునా కదా? ఇది ఎవరి పని? ये किसका काम है? जिसके पास पैसा है उसके लिए काम में आता है. पैसा नहीं है तो डब्बू लेకపోతే जीवितांतम पूरी जिंदगी और किसी के लिए काम करना पड़ता है. अच्छा, दुनिया में बहुत सारे लोग हैं जिसके पास ड्रीम्स है, हार्ड वर्क है, टैलेंट है, नॉलेज है, लेकिन लाइफ टाइम और किसी के लिए काम कर रहे हैं. జీవితాంతం ఇంకో దగ్గర పనిచేస్తున్నారు, తెలివితేటలు ఉండి కూడా. అవునా కదా? అప్పుడు నాకేం చెప్పారంటే, సింపుల్ గా ఒకవేళ ఈ మధ్యవర్తుల్ని తీసేసి ఇద్దరిని కలిపితే अगर दोनों को मिला है तो ये पैसा बीच में का वही रहेगा, बच जाएगा. ये पैसा कहीं ना कहीं बटना है. ఈ డబ్బు ఎక్కడన్నా పోవాల్సిందే. అవునా కదా? ఇప్పుడేమైంది? వీళ్ళకపోతా ఉంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, కామన్ మ్యాన్ నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు एप्पल करियर बदल करता हूँ. जब हम अपना काम शुरू करते हैं, बहुत सारे सपने के साथ अपना काम शुरू करते हैं. कितने लोग जॉब में हैं? वेरी गुड. कितने लोग बिजनेस में हैं? वेरी गुड. दो भी कैटेगरी के लोग हैं. थोड़ा पीछे जाते हैं. मेरा टाइम कब तक है? ठीक है. थोड़ा पीछे जाते हैं. जैसा भी आपने फर्स्ट जॉब का ऑफर आया, लेटर आया, फर्स्ट జాబ్ అపాయింట్మెంట్ అయిందో ఆ 18 రోజులు జాబ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఫీలింగ్ చూడండి. అవునా కదా? ఫుల్ ఎక్సైటెడ్, మొత్తం ప్రపంచాన్ని గెలిచిన ఆనందం. అవునా కదా? నాకు జాబ్ వచ్చింది, రేపు నేను కెరీర్ మొదలు పెడుతున్నాను. అవునా కదా? రేపు నాకు పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, నేను కార్ కొంటా, ప్రపంచం మొత్తం చుట్టూ వస్తా, ప్రపంచం నా గుప్పిట్లో ఉంటుంది, पूरा दुनिया का जीत लूंगा, आज तक जो नहीं किया सब कुछ करूंगा. वैसा लगा नहीं लगा? कितने लोगों को लगा? सबको लगा, मुझे भी लगा, चाहे वो बिजनेस हो चाहे वो जॉब हो. और मजे की बात यह है, ऐसा कोई नया चीज नहीं था. आपके बाप दादा भी किया, आजू बाजू वाले के बगल वाले भी किए. उन्होंने 40 साल जॉब करने के बाद भी क्या जिंदगी अपना आंखों से देखा है. నేను 40 సంవత్సరాలు చూస్తున్నారు అంటే మీ చుట్టుపక్కల చూస్తున్నారు, మీ అన్ననో తమ్మున్నో మీ ఫాదర్నో గ్రాండ్ ఫాదర్నో చుట్టుపక్కల ఆ 40 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటో మీకు తెలుసు. అయినా కానీ ఎక్కడో ఒక నమ్మకం, నేను ప్రపంచాన్ని గెలుస్తాను అనేది. అవునా కదా? కానీ ఒక 5 ఏళ్ళు కలిసిన తర్వాత మొత్తం సినిమా బయటకు వస్తుంది. एक 5 साल गुजरने के बाद पूरा सिनेमा बाहर आता है. ठीक है, मैं क्या सोचा, क्या हो गया. ठीक है, ऐसा तो मैंने सोचा था, ये तो मैं नहीं चाहता था, लेकिन ये क्या हो रहा है. నేను ఇది కోరుకోలేదే, నేను కోరుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. అవునా కదా? అప్పుడు ఏమనిపించింది, మీరు ఆ జాబ్ జాయిన్ అయ్యే టైంలో ఫస్ట్ ఇయర్ లోపల నేను ఒక మంచి ఇల్లు కడతాను. ఉన్న ఇల్లు మా నాన్న కట్టారు, ఓకే, కానీ నేను కడతాను, డ్రీమ్ హౌస్ కడతాను అనిపించిందా లేదా? ఏంటి మా నాన్నగారు అప్పటి నుంచి పని చేస్తున్నారు, ఇప్పుడు విదేశ్ స్కూటర్లు ఉన్నారు,
ఇప్పుడు జాబ్ వచ్చింది నాకు, చూస్తూ కార్ తీసుకొస్తా అనిపించిందా లేదా? ఆ యువతరం చూడండి, మీరు యంగ్ ఏజ్లో 20-22 ఏజ్ లోపల ఎప్పుడైతే పిల్లలు ఆ కసిలో ఉంటారో, ఓకేనా, ఏది తక్కువ అంచనా ఏర్వాడు అంత మంచిగా కోరుకుంటారు. మీరు చూడండి, మీ 20s ఎక్కడ ఉన్నారు అనేది, అవునా కదా? నాకు ఒక మంచి కార్ని డ్రైవ్ చేస్తాను, అవునా కదా? ప్రపంచం మొత్తం తిరిగి వస్తాను, మరి దునియా కూడా ట్రావెల్ కरूंगा, ओके। और जेब में पैसा कभी कम नहीं होगा, कम नहीं रहेगा, यानी बहुत जबरदस्त बैंक बैलेंस रहेगा, ठीक है। और चलो, मेरे पेरेंट्स ने उनके हिसाब से पढ़ाया, लेकिन ना पिల్లలకు నేను చాలా మంచి చదివిస్తాను, నేను చేయలేనిది వాళ్ళతో చేయిస్తాను, ఓకేనా? ఇవన్నీ కూడా అనిపించినా లేదా? అనిపించింది లేదా? మరి దీంట్లో ఎన్ని నిజమైనవి? ఏం కాలేదు, అవునా కదా? ఆ ప్రయత్నంలోనే అప్పుల పాలైపోయింది. ఏమయ్యాము? అప్పుల పాలైపోయింది. కొంచెం శాలరీ ఉంటే చాలు, బ్యాంక్ నేను లోన్ ఇస్తాను, కొంచెం నీ స్టేట్మెంట్స్ వచ్చి ఉంటే చాలు, ఏమిటో లోన్ ఇస్తాను, అవునా కదా? మరి ఎమ్మడిపడి మీతో కారు ఇల్లు కొనిపిస్తే, అవునా కదా, ఇక 18 సంవత్సరాలు ఈఎంఐ కట్టడానికి లైఫ్ సరిపోతుంది, అవునా కదా? రెండో కారు కానీ రెండో ఇల్లు కానీ ఆలోచన కూడా ఉండదు. అతి కష్టం మీద ఒక ఇల్లు కారు కొనుక్కొని పిల్లలు చదువు చదివిస్తే రిటైర్మెంట్ ఎప్పుడైతే మనం తెలియదు అన్నట్టు, వాస్తవం కదా? కానీ సేమ్ టైం ఈ మధ్యలో ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారా, చేయట్లేదా? ఈరోజు మార్కెట్లో ఏ కొత్త కార్ వచ్చినా ఫస్ట్ పోయేది వీడి దగ్గరనే. ఎక్కడ వెంచర్ పడ్డా ప్లాట్లు కొనేది ఫస్ట్ వీళ్ళే, అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఒకటో సరిపెట్టుకుంటారు, వీళ్ళు ఎన్నో కొంటుంటారు. ఒక్కొక్కటి పైన 3-4 కార్లు ఉంటాయి, ఇల్లు ఉంటాయా? ఎందుకు? ఇక్కడ అపారమైన అవకాశం ఉంది. ఇది 60% తక్కువ కాదు. కొంచెం దాన్ని డీప్గా ఆలోచించండి. एक बार देखेगा अंदर जाके, ये 60% छोटा अमाउंट नहीं है। 1 करोड़ में कितने लाख होते हैं? 60 लाख। 1000 करोड़ में 600 కోట్లు. 1000 కోట్లలో 60%, 600 కోట్లు. చిన్న అమౌంటా పెద్ద అమౌంటా? చాలా పెద్ద అమౌంట్, అవునా కదా? అంత పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర పోతున్నప్పుడు ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే కావాలి, అవుతున్నాయి కదా? మరి ఎవరిది ఇది? నాలాంటి మీలాంటి వాళ్ళు, అవునా కదా? ఈ షిఫ్ట్ ఆ షిఫ్ట్, ఆ పని ఈ పని, లేని పని చెమటోడ్చి కష్టపడి మొత్తం ఎక్కడ అవుతున్నది? ఇంకోటి కోసం వస్తుంది. మనం తెలియకుండానే మనం ఆ భార్య పిల్లల కోసం పనిచేస్తున్నాం మనం అనుకుంటున్నాము, కానీ తెలియకుండానే వీళ్ళ భార్య పిల్లల కోసం పనిచేస్తున్నాం, అవునా కదా? हम सोच रहे थे हमारे बीवी बच्चे के लिए काम कर रहे हैं, लेकिन मालूम ही नहीं था कि इनके बीवी बच्चे के लिए इंडायरेक्टली काम कर रहे हैं। ऑफ कोर्स ये सबके लिए था, लेकिन पैसा नहीं था, वहां पर मौका नहीं था। लेकिन यार खुशकिस्मत वाले ఈరోజు అదృష్టవంతులు, ఓకేనా? ఈ అమౌంట్ ని మీరు తీసుకునే అవకాశం ఉంటే మరి ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయా కావా? ఉపయోగించుకోవాలా వద్దా? సింపుల్. ఇక్కడ ఏమంటున్నామంటే వీళ్ళని వదిలేసి ఇక్కడ వెస్టీజ్ అనే ఒక పెద్ద కార్పొరేషన్ ఉంది. వాళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పెట్టుబడి లేకుండా వాళ్ళతో బిజినెస్ చేసిన అవకాశాన్ని మీకు కల్పిస్తా ఉన్నారు. వెస్టీజ్ बोल रहे हैं पैसा मैं लगाऊंगा, पैसा मैं लगाऊंगा, रिसर्च मैं करूंगा, डेवलपमेंट मैं करूंगा, अकाउंट्स पूरा मैं देखूंगा, ट्रांसपोर्ट मैं दूंगा, प्रोडक्ट्स तैयार मैं करूंगा, सिर्फ काम करो, पैसे कमाओ। ऐसी చెప్తా ఉంది. డబ్బుతో కూడుకున్న ప్రతి పని వేస్ట్ చేసుకుంటుంది. అది రీసెర్చ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అకౌంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్ని కలిపి చూసుకుంటుంది. ఓన్లీ కష్టపడే పని మీకు అప్పచెప్పింది. కష్టపడండి, 60% తీసుకోండి, మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఉపయోగించుకోవాలా వద్దా? ఉపయోగించుకోవాలి కదా. నాకు అదే అనిపించింది. చేసి చూస్తే పోయిందేముంది, నా ఇక్కడ జాబ్ వదలట్లేదు, నా పెట్టుబడి పెట్టట్లేదు, ఎట్లయినా సేఫ్ గేమ్, అవునా కదా? మరి చేయాల్సింది ఏంటి? చాలా సింపుల్. ఏం చెప్పారు వాళ్ళు? వీళ్ళు వెస్టీజ్ వాళ్ళు రకరకాల కేటగిరీలో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. పర్సనల్ కేర్, హోమ్ కేర్, స్కిన్ కేర్, అగ్రికల్చర్ కేర్, ఓరల్ కేర్, కలర్ కాస్మెటిక్స్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, దాదాపుగా ఒక 300+ ప్రొడక్ట్స్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంతంగా, దట్ టు ఆర్గానికల్, ఓకేనా? ప్రొడక్ట్స్ బెస్ట్, ఓకే.
లాస్ట్ 18 years నుంచి దాని టు ద మార్కెట్. ఓకే, వాళ్ళు ఏమన్నారు, బయట కొనేదే వెస్ట్ దగ్గర కొనమని చెప్పారు. ఫస్ట్ బ్రాండ్ చేంజ్ చెప్పారు. బ్రాండ్ చేంజ్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఎందుకోసం చేయాలా? ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇంకో బ్యూటిఫుల్ అవకాశం ఏంటంటే ఇక్కడ డైలీ ఒక 2 to 3 hours పర్ డే యాజ్ ఎ జాబ్, యాజ్ ఎ బిజినెస్ కన్సిస్టెంట్గా నెక్స్ట్ ఒక 6 months నుంచి ఒక 2 years కష్టపడితే మీ ఇన్కమ్ దాదాపుగా నెలకి ఒక 50,000 నుంచి 2 lakh plus పర్ మంత్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటే మరి ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతారా కావా? होता है क्या? रोज 2-3 घंटे काम करना है, जैसे आप जॉब में करते हैं, बिजनेस में करते हैं, कभी कभी नहीं, डेली. ठीक है, अगर 6 महीने से 2 साल काम करते हैं तो आपका इनकम 50,000 से 2 लाख के बीच में रहेगा और आपके सारे सपने पूरे होंगे. इट्स अ प्रूवन. आज आपके बीच में इससे ज्यादा कमा रहे लोग, ये सभी चीजों को हासिल कर चुके हैं लोगों ने. आप ही के बीच में ఇదేదో థియరీ కాదు. మీ మధ్యలో దీనికన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ కూడా మరి పొందుతున్నారు. మరి అంతమంది పొందుతున్నప్పుడు అదే అవకాశం మీ దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలా వద్దా? సింపుల్ కదా. దానికోసం షాప్ చేంజ్ చేయొచ్చా? रेडी? कितने लोग तैयार है? नए लोग स्पेशली. वेरी गुड, आपके लिए कांग्रेचुलेशन. आपका फर्स्ट डिसीजन आपका पूरा फैमिली का रूपरेखा चेंज कर देगा. ठीक है, एक नाम ने प्रोडक्ट चेंज किया, ने ब्रांड चेंज किया और दुकान चेंज किया. इस शॉप से इस शॉप को आए, वो ब्रांड से वेस्टिज ब्रांड को आए. काम खत्म. सेकंड क्या है? यहाँ पर छोटे छोटे काम करने हैं, చిన్న చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా జీవితం అనేది ఒకేసారి మారిపోదు. लाइफ कभी भी एक ही बार चेंज नहीं होता है. थोड़े थोड़े चेंज करने से लाइफ बहुत बड़ा चेंज आता है. ठीक है, జీవితంలో చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద మార్పుకి దారితీస్తుంది. రైట్, ఆ ఫస్ట్ మార్పు ఏంటంటే చేయాల్సింది షాప్ చేంజ్ చేశాం. ఓకే, ఆ తర్వాత ప్రతి ఫ్యామిలీకి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ ఏం లేదన్నా ఒక 5-6 వేల ఖర్చు ఉంటుందా? हर फैमिली 5-6 हज़ार का खर्चा चाहिए हर महीना, चाहिए नहीं चाहिए? चाहिए ना. अब देखिएगा यहाँ पर मैं ले रहा हूँ एग्जाम्पल, एक 3 से 4 हज़ार का सामान एग्जाम्पल ले रहे. हम आज इस शॉप के बजाय वेस्टिज के पास से लेंगे, लेंगे नहीं लेंगे? ये चेंज करेंगे नहीं करेंगे? करेंगे ना. क्यों करेंगे? मुझे कोई वेस्टिज में इंटरेस्टेड नहीं है, मुझे कोई वेस्टिज के प्रोडक्ट में इंटरेस्टेड नहीं है. आई एम लीस्ट बॉदर अबाउट इट. आई एम वेरी मच इंटरेस्टेड इन 60% एंड दिस ड्रीम्स. मुझे वेस्टिज से लेना देना नहीं है, उसके पैसे लेना देना नहीं है. मैं इसके लिए चेंज कर रहा हूँ ताकि मेरे ड्रीम्स फुलफिल हो सके और इनकम आ सके. इसके लिए चेंज कर सकते नहीं कर सकते हैं? किन के लिए? खुद के लिए, अपने ड्रीम्स के लिए. ठीक है, ये तो पहला काम हो गया. अब दूसरा काम क्या है? बिजनेस में थियरी है. ఒక బిజినెస్ థియరీ ఉంది. బిజినెస్ చిన్నదైనా బిజినెస్ పెద్దదైనా ఒక రూల్ కంపల్సరీ. ఓకేనా. బిజినెస్ అన్నప్పుడు కొంత కస్టమర్స్ కావాలన్నా, కస్టమర్ లేకుండా ఏదైనా బిజినెస్ రన్ అవుతుందా? లేదు. ఒకటే కస్టమర్తో ఏదైనా బిజినెస్ రన్ అవుతుందా? లేదు. కాదు. ఎంతమంది ఎక్కువ కస్టమర్ ఉంటే जितना ज्यादा कस्टमर उतना ज्यादा टर्नओवर. इज इट राइट? yes. ఎంతమంది కస్టమర్ ఉంటే అంత పెద్ద బిజినెస్, ఎంత పెద్ద బిజినెస్ అంత పెద్ద ఇన్కమ్. जितना बड़ा टर्नओवर उतना बड़ा इनकम. इज इट राइट? तुम कहीं भी जाओ, छोटे चाय के भंडी से लेके बहुत बड़ा बिजनेस तक, चाहे अमेज़न हो या आपका दुकान हो, कुछ भी हो, हर जगह ये फार्मूला काम करता है. 2 चीज बहुत इंपॉर्टेंट है, एक कस्टमर बढ़ना है, दूसरा टर्नओवर बढ़ना है. इज इट राइट? ठीक है, सेम फार्मूला यहाँ पर भी लागू होता है. क्यों? क्योंकि प्योर बिजनेस है, ये कोई स्कीम नहीं है ताकि लोग जमा करने का काम नहीं है. अगर आपका टर्नओवर बढ़ रहा है तब आपका इनकम बढ़ेगा. इज इट राइट? यस. अब देखिएगा 60% जब आपको मिल रहा है, अगर 60% మీకు వస్తుంది, ఇప్పుడు ఆ బిజినెస్ మీదా నాదా? शायद క్వశ్చన్ క్లియర్ లేదు. రూపాయిలో 60% डब मीक पंचबड़ुन्नప్పుడు जब 60% अमाउंट आपको डिस्ट्रीब्यूट हो रहा है, अब बिजनेस आपका है या मेरा है? मेरा है. किनका है? मेरा. कैसे दिखाएंगे? ठीक है, 80% लोग समझ में आया, कुछ समझ में తెలుగు बोलता हूं एक बार. ठीक है, 60% డబ్బు మీకే వస్తున్నప్పుడు
ఓకేనా? ఈ బిజినెస్ మీదా నాదా? మాదేనా? ఒకసారి చేయలేకపోవచ్చు అందరూ. వెరీ గుడ్. ఇప్పుడు బిజినెస్ మీద అయినప్పుడు ఈ డబ్బు మీకు అవి వస్తున్నప్పుడు మెయింటెనెన్స్ ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు పని ఎవరు చేయాలి? ఏం చేయాలి? మీరు చేయాలి కదా. मम्मी ठीक है, आप कितना मेहनत किए उसमें 60% आपको आएगा. पहला काम करना पड़ेगा, कस्टमर को बढ़ाना होगा, कस्टमर పెంచాల్సి ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మీ చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి డ్రీమ్స్ తో ఉన్నారా లేరా? ఉన్నారు. आपके आजू बाजू में ऐसे ड्रीम वाले है नहीं? जो परेशानी मुझे थी वही परेशानी आपको भी है. जो परेशानी आपको है, आपके जान पहचान लोगों को भी ये परेशानी है नहीं. मैं बहुत दिन से काम कर रहा हूँ, तनख्वाह नहीं बढ़ रहा है. ఇరవై సంవత్సరాలు పని చేస్తున్నాను, ఇంకా నేను కిరాయితోనే ఉన్నాను. అవునా కదా? నా పిల్లలకేమో కార్ ఇష్టము, ఇంకా నేను బండి కొనలేదు. बीवी बोलती है कहीं जाके ट्रिप करके आएंगे, मैं हैदराबाद नहीं घुमा पाया तो वहां तक क्या जाऊंगा. ऐसे बहुत सारे ड्रीम्स है कि आज भी लोग काम कर रहे नहीं कर रहे ना. अगर आपके पास मौका मिला, क्या हम उनको हेल्प कर सकते हैं? ఒకవేళ మీకు అవకాశం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలా వద్దా? సింపుల్. ఓకేనా? వాళ్ళకి ఏం చేయాలా? మాట్లాడాలి. क्या करना पड़ेगा? उनसे बात करना पड़ेगा. मेरे पास एक बहुत ही मौका है, अगर 2-3 साल आप पार्ट टाइम में काम करते हैं तो ये सारे ड्रीम्स फुलफिल हो सकते हैं. ये इनकम एक्स्ट्रा आएगा आपके जॉब के साथ में. बोल सकते हैं? नो बोल सकते हैं? बोल सकते. चेक వచ్చా? yes yes or no? yes. very good. okay చెప్పంగానే అందరూ ఒప్పుకుంటారా? जैसे हम बोलते हैं सब लोग मानते हैं? no. कुछ लोग मानेंगे, कुछ लोग नहीं मानेंगे. ठीक है, मान के चलो आपने 15-20 लोगों से बात किया, ఒక 15-20 మందికి చెప్పారు. మీరు దాంట్లో కనీసం ఒక 10 మంది ముందుకు రావచ్చా? yes. ఎవరి కోసము? వాళ్ళ కోసం. మీకోసమా వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది సంపాదించబోతున్నారు, వాళ్ళు కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్, వాళ్ళు ఇన్కమ్ వచ్చే ఉంది. వాళ్ళు ఎక్సైటెడ్ ఉంటారా ఉండరా? సరిగ్గా అర్థమైనప్పుడు. ఓకేనా? అప్పుడు ఏం చేయాలా? ఈ 10 మంది కూడా వహీ కామ్ కర్నా 10 लोग जो आपने किया, వాళ్ళు చేయాల్సి ఉంటుంది. మీరు చేసిన పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. డబ్బు ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. पैसा कहाँ पर है? बीच में. कब आएगा? दुकान में ब्रांड चेंज करने से पैसा आएगा. वो बात उनको भी समझ में आ गया. अब उन्होंने यहाँ से खरीदेंगे, अभी यहाँ से खरीदेंगे. వాళ్ళకి పదే ఇక్కడ నుంచే ఇక్కడ నుంచా? ఇక్కడ సింపుల్గా అదే 3000 వేసుకుంటే ఇక్కడ చూస్తే ఏమైంది? ఇక్కడ 30,000 వ్యాపారం జరిగింది. ఈ 30,000 వ్యాపారం పైన దాదాపుగా మీ ఇన్కమ్ 3,000 ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇది చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. మీకు ఎంతమందికి ఆ సంతోషం నాకు తెలియదు. ఎందుకంటే నేను జాబ్లో 1 year కష్టపడ్డ ఇంక్రిమెంట్ 3-4 వస్తుండే. ఎంత? 1 year తర్వాత అంటే ఆ 1 year 1 साल के बाद मेरा इंक्रीमेंट 3-4 होता था. ये 3,000 बढ़ोतरी के लिए मुझे 1 साल वेट करना पड़ता था. राइट? और वो 1 साल के अंदर ఒక సంవత్సరంలో నేను బాత్ను సాటిస్ఫై చేయాలా, చెప్పింది చేయాలా, చెప్పినట్టు నడుచుకోవాలా. ఒక్క చిన్న తేడా వచ్చినా ఆ సంవత్సరం ఇంక్రిమెంట్ పోయినట్టే. ठीक है, 1 साल तक मैं जो बोले करते गए तो ही तब आता था, थोड़ा भी गड़बड़ हो गया तो गया. ठीक है, जब ये बिजनेस देखा आई वाज वेरी एक्साइटेड. अब मैं बात के ऊपर डिपेंड नहीं हूँ, मेरा पैसा मैं कमा लूंगा. यस. सही है नहीं? ऐसे मौका आपके पास है. अब किसी के ఒక దయా దాక్షిణ్యాలపై ఆధారపడే అవసరం లేదు. మీ ఇన్కమ్ ని ప్యారల్గా పెంచుకోవచ్చు. రైట్? ठीक है, उसके बाद जब आपका इनकम 3,000 बढ़ गया और टर्नओवर बढ़ गया, तो बिजनेस का रूल बहुत है मैंने, यहाँ कस्टमर भी बढ़ गए, टर्नओवर बढ़ गया, तो इनकम बढ़ गया. इज इट राइट? अब ये बिजनेस के 10 लोग क्या करेंगे? आप जो कर रहे हो वो भी वही करेंगे. వాళ్ళు చేస్తారు. ఈ 10 మంది ఇంకో 10 మందిని ప్రమోట్ చేసినా ఇక్కడ దాదాపుగా 100 మంది. अभी कहते आपके टीम में कितने लोग हो गए? ये 100 लोग नहीं है, 100 आपके पार्टनर्स है. यस. 100 लोग नहीं है, 100 पार्टनर है. अगर हर बंदा अपने अपने घर के लिए काम कर रहा है, अपने लिए, ये लोग भी आपके 3-3 हजार आपके लिए उनके घर में यूज कर रहे हैं. देखते यहाँ पर 3 लाख का बिजनेस हुआ. किसकी वजह से हुआ? अपने वजह से. आज की शुरुआत कौन किया था? आपने.
कहां तक आया 3 लाख। इस 3 लाख के बिजनेस के ऊपर आपका इनकम रहेगा 30,000 रुपये। गुड। मैंने शुरू किया था, मेरे पहले महीने में मैंने 29,990 खर्च किया था मैंने पहले ही महीना। 2,80,000 का बिजनेस दिया था, प्रोपोर्शनली आया था। ठीक है, धंधा काम करता है, लोग बड़े और टर्नओवर बड़ा, इनकम बड़ा। इज इट राइट? ठीक है, बहुत सिंपल है। ठीक है, और कुछ लोग बहुत షార్ప్ होते हैं, చాలా బాగా తెలివిమంతులు ఈ లెక్కలు వేస్తుంటారు, 100 మందినే కావాలన్నా 3,000 కొనాలన్నా। ఇది ओनली मॉडल प्लान, एक सिर्फ मॉडल प्लान है, ऐसे होना जरूरी नहीं है। एग्जाम्पल बोलता हूं, अगर आपके पास 200 लोग हैं, सब अगर 1500 खरीद रहे, कितना का टर्नओवर हुआ? 1.5 लाख। 3 लाख का। इनकम कितना आया? 30,000 का। राइट? काम किया फार्मूला? नहीं, आपके पास 50 लोग ही है, वो 6,000 खरीद रहे, वो 3 लाख का बिजनेस, 30,000 का इनकम। धंधा होता है, जो धंधा करने के टाइम कोई फिक्स अमाउंट नहीं होता है। जो दुकान में जाते हैं, कोई ज्यादा रहेगा वो कम लेगा। यहाँ देखा जाता है आपके दुकान में कितना ग्राहक हुआ, ये देखा जाता है। यही देख रहे हैं, आपके तरफ से जो बिजनेस होता है प्रोपोर्शनली आपका इनकम बढ़ते जाएगा। ठीक, जब ये 3,000 से 30,000 हुआ तो नेक्स्ट क्या होगा? क्या होगा? 3 लाख। 3 लाख भी हो सकता है। लोग 30 लाख भी कमा रहे हैं। ये किनके हाथ में है? ये आपके हाथ में। जो ज्यादा मेहनत करेगा वो ज्यादा कमाएगा। ठीक है, लेकिन यहाँ पर साथ में जैसा आपका बिजनेस बढ़ते रहता, कंपनी यहाँ कुछ फंड्स देती है आपको। మీ టర్నోవర్ పెరిగే కొద్దీ, ఓకేనా, మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ కంపెనీ కొన్ని ఫండ్స్ ఇస్తుంది మీకు. ఆ ఫండ్స్ ఏంటంటే, ఒకటి ట్రావెల్ ఫండ్, ఇది ఒక లెవెల్స్ ఉంటాయి. గోల్డ్ లెవెల్లో कंपनी विल गिव 2 ट्रिप्स, ఒకటి एशियन ट्रिप, यूरोप ट्रिप। मैं 10-12 साल काम किया, मुझे कोई ट्रिप नहीं मिला। నేను 10-12 సంవత్సరాలు పనిచేసాను, ఏ ట్రిప్ దొరకలేదు. ఓకే, బట్ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత 1.5 years కే ఒక ఫస్ట్ ట్రిప్ వచ్చింది క్రూజ్ లోపల, థాయిలాండ్ అండ్ మలేషియా. అప్పుడు నేను, చరణ్ సార్, సలీం గారు, కమల్ చాలా మంది వెళ్ళాము. ఒక ముందు వెళ్ళాము కూడా. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకేనా, ఆ స్వర్గం ఎలా ఉంటుందో చూసి వచ్చాను అక్కడ పోయి. నేను అంటే బతుకుండే స్వర్గాన్ని అనుభవించి ఇచ్చామన్నట్టు అది. ఓకేనా, అలాంటి ట్రిప్పే ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్లో ఉంది. ఆగస్ట్లో ఉంది. ఓకేనా, మా టీంలో కొంతమంది వెళ్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన ప్లేస్ కాబట్టి నేను పోవట్లేదు. ఓకేనా, ఆ ట్రిప్ వాళ్ళు చూసి వచ్చాము మేము, బట్ చాలా మంది టీం నుంచి వెళ్తామన్నారు అన్నమాట. ఓకేనా, ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే, ఆ ట్రిప్ తీసుకోకపోతే డబ్బు అనేది జీరో అయిపోదు. ఆ డబ్బు మీకు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ పనికి వస్తుంది, లేదా ఉపయోగించుకోవచ్చు దాన్ని. మంచి విషయమా కాదా? అవునా కాదా? ఓకే, ఇక రెండోది కార్ ఫండ్. ఓకేనా, ఒక కార్ ఫండ్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ అనే లెవెల్ అచీవ్ చేసిన తర్వాత అక్కడ మీకు కార్ కొనడానికి ఒక ఫండ్ వస్తుంది. ఓకేనా, అది దాదాపుగా మీకు నెలకు ఒక 5,000 నుంచి 80,000 దాకా వస్తుంది, डिपेंड अपन पर टर्नओवर। पर कार फंड के नाम से आपको फंड मिलता है स्टार लेवल के बाद में। ये आपको 5,000 से लेके तकरीबन 80,000 तक मिल सकता है। ठीक है, अभी मुझे किसी ने पूछा ये प्लान देखने के बाद, ये प्लान చూసిన తర్వాత అడిగాడు నాకు, సార్ నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఒక సబ్ కొనుక్కుంటా నాకు కార్ వస్తుందా అని। 50 रुपए का साबुन लूंगा, क्या मुझे कार मिलता है? मिलना चाहिए? no. कैसा मिलेगा? नहीं, धंधा है ये। ठीक है, जैसा बिजनेस बढ़ाएंगे वैसा आपको सारे फंड्स मिलेंगे आपको। इज इट राइट? जितना बड़ा धंधा उतना बड़ा इनकम, इतने बड़े बेनिफिट्स। उसके बाद है आ करवाता हाउस फंड। ठीक है, एक क्राउन लेवल पे फंड आता है. క్రౌన్ లెవెల్ ఫండ్ వస్తుంది ఇల్లు కట్టడానికి ప్రాపర్టీ కోసం. నెలకి ఒక 10,000 నుంచి దాదాపుగా 1,00,000 రూపాయల దాకా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక మనిషికి జీవితంలో ఏం కావాలండి? ఉండడానికి ఇల్లు, रहने के लिए घर, फिरने के लिए कार, देखने के लिए दुनिया, लाइफ के लिए पैसा, आगे सभी चीज एक ही जगह आ रहा है तो आपको सोचने की जरूरत है? जरूरत नहीं है ना. అన్ని ఒకే దగ్గర వస్తున్నప్పుడు ఆలోచించాలా, ఉపయోగించుకోవాలా? ఉపయోగించుకోవాలి కదా. సింపుల్ థింగ్. ఎక్కువ ఆలోచిస్తేనే ఇబ్బంది అని అంటారు. ఆలోచన లేకుండా స్టార్ట్ చేస్తే చక్కగా సక్సెస్ కావచ్చు. బట్ ఇక్కడ వెస్ట్ స్మార్ట్గా ఉంది. ఓకేనా,
इवన్నీ రావడానికి టైం పడుతుంది कार आने के लिए ट्रिप के लिए घर के लिए टाइम लगता है ये सब आने में राइट हम लोगों को पेशेंस नहीं है మనకు అంత పేషెన్స్ ఉండదు అవునా కదా కారు స్టార్ కావాలి దానికి గోల్డ్ కావాలి ఇల్లు క్రౌన్ కావాలి 2 ఏళ్ళు పడతాయి అందరికేముంది నాకు ఇప్పుడేమొస్తుంది అవునా కదా అది क्या मिल रहा है ठीक है तो ये चीज बहुत स्मार्ट है ऐसे सोच रखने वालों के लिए कंपनी कुछ इंस्टेंट बेनिफिट दे रहा है నాకు ఇప్పుడేమొస్తుంది వాళ్ళ కోసం కంపెనీ స్పెషల్ బెనిఫిట్స్ ఉంది ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు పర్చేస్ స్టార్ట్ చేయగానే 10-20% డిస్కౌంట్ వస్తుంది మీకు ఇమీడియట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే నెక్స్ట్ క్షణమే యూ కెన్ స్టార్ట్ యువర్ అది రీటైల్ చేస్తే మీకు ఓకేనా వేరే బిజినెస్ లో యూ నీడ్ టు వెయిట్ ఫర్ మంత్స్ టుగెదర్ ఇక్కడ ఇన్స్టంట్ గా ఇమీడియట్ గా యూ కెన్ గెట్ ద మనీ ఓకే పేస్ట్ కొనుక్కున్నా 70 రూపాయలకి 65 రూపాయలకి ఇక్కడ అమ్మా 70 రూపాయలకి 10 రూపాయలు లాభం వచ్చిందా లేదా అవునా కదా ఇన్స్టంట్ అప్పటికప్పుడే అది ఫస్ట్ బెనిఫిట్ ఇంట్లో వాటి సేవింగ్ అయింది అంతే లాభం వచ్చింది రైట్ ఓకే ఇక రెండో బెనిఫిట్ ఇన్స్టంట్ బెనిఫిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ అవునా కదా ఇట్టపై కొన్నారో లేదో 10 తారీఖుకి కొంత అమౌంట్ మీకు బ్యాంక్లో వచ్చేస్తుంది అది 5 to 11%. ఓకే ఖచ్చితంగా ఎవరి మంత్ ఫస్ట్ బెనిఫిట్ డిస్కౌంట్ వచ్చాయి సెకండ్ బెనిఫిట్ క్యాష్ బ్యాక్ వచ్చాయి థర్డ్ బెనిఫిట్ ఓకేనా మన సైకాలజీ ఏముంటుంది ఓకేనా ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా వస్తే బాగుంటుంది స్పెషల్లీ చూడండి లేడీస్తో బాగా మీరు అర్థం చేసుకోవచ్చు లేదా వాళ్ళని చెక్ చేయవచ్చు మీరు కూరగాయలకు వెళ్ళినప్పుడు जब आप खरीदते हैं अगर 50 रुपए किलो या 10 रुपए किलो टमाटर कुछ भी है तो ठीक है वो देने को तैयार है टमाटर है क्या बोलते हैं प्याज लेना है तो लेकिन आने के टाइम में निकलने के टाइम में ये एक्स्ट्रा देना भाई कसर पूछते नहीं पूछते तो 100 रुपए किलो क्या नहीं होता 5 रुपए किलो क्या नहीं होता हमको एक्स्ट्रा है चाहिए ये भी चीज समझता है वेस्टेज ठीक है इन्होंने क्या किया जैसा कि खरीदना शुरू किया यहाँ पर उन्होंने 10% के प्रोडक्ट आपको एक्स्ट्रा देना शुरू कर दिया ठीक है उसके बाद और एक बेनिफिट भी दे रहे हैं कंपनी ठीक है अगर आप 4 महीने कितने 4 महीने अगर लगातार कंपनी के साथ हो 4 నెలలు రెగ్యులర్ గా కంపెనీ అపార్ట్మెంట్ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటే ఓకేనా అక్కడ మీకు స్పెషల్ గుర్తింపు ఇచ్చి ఓకేనా మీరు నాకు లాయల్ కస్టమర్ నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు మీ పక్క షాప్ లోపల కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కొంటున్నారు అక్కడ మీకు గుర్తు కూడా పట్టదు ఎంతమంది డిమార్ట్కి వెళ్తారండి ఓకే అమ్మి పొంగది రండి సార్ 2 గంటలు పిలిచి కూర్చోండి అని అంటారా ఎవరన్నా ఎప్పుడు గుర్తింపు ఉంటుందా ఒక లెటర్ వస్తుందా ఏమి రాదు ఓకేనా ఇక్కడ బెస్ట్ ఏముంటుందంటే ప్రతి నెల రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఒక 4-5 నెలల ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 3500 అబో ఒక 100 పాయింట్స్ అంటే కొనుక్కుంటే మీకు 4 నెలలు కొన్న తర్వాత ఒక గుర్తింపు లెటర్ ఇస్తుంది సర్టిఫికేట్ ఇస్తుంది మీకు నాకు మీరు లాయల్ కస్టమర్ అని ఓకే అప్రిషియేషన్ దాంతో పాటు 4 నెలల తర్వాత ఒక 2,500 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది 4 महीने के बाद आपको लेटर मिलेगा सर्टिफिकेट मिलेगा और साथ में आपको 2,500 के प्रोडक्ट फ्री मिलेंगे डील कैसा है सुपर है ना आपका इनिशियल बेनिफिट मिल रहा है और लॉन्ग टर्म में ये सब कुछ मिल रहा है लॉन्ग टर्म का मतलब नहीं 7 साल के लिए सिर्फ 2 साल का गेम है मैटर ऑफ ओनली 2 इयर्स गेम ठीक है ऐसा करते करते सब चीज पा सकते हैं लेना चाहिए यस लेना चाहिए ठीक है इसमें कुछ प्रोडक्ट्स के डेमो होते हैं एक फ्लैक्स सेल है आपको जो भी बुलाया उनके साथ डेमो देखो ठीक है చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్ప్ ప్రొడక్ట్స్ ఏదో పిలిచాతో డెమో చూడండి మీరు ఓకేనా ఇక ఆ తర్వాత ఇది ఒక బుక్ ఉంది ఓకే ఈ బుక్ చూడండి होस्ट इस बुक में देखिएगा होस्ट अलग अलग कैटेगरी के लोग हैं इसमें कोई इंजीनियर है कोई डॉक्टर है और कोई जरूरत नहीं ठीक है यहाँ पर ये सभी लोगों ने अपना दुकान चेंज किया और अपना शॉप चेंज किया ब्रांड चेंज किया आज लाखों रुपए कमा रहे अलग ट्रिप पे जा रहे ठीक है अभी यहाँ पर देखो हाँ ये वेद प्रकाश जी है ये कंपनी में BDM थे आज लाखों रुपए कमा रहे हैं ठीक है और यहाँ पर देखो
पर जमाल जी है, अपना स्कूल चलाते हुए पार्ट टाइम में बहुत बड़ा इनकम खड़ा कर रहे हैं। यहाँ पर विशाल पटाडिया है, एक 10th बहुत मुश्किल से पास किया, एक अकाउंट में काम करते थे, నెలకు 2-3 10,000 इनकम ఉంటుండేమో, ఇప్పుడు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఈ రోజున। ठीक है, एक केरला से है, लाखों रुपए इनकम ही कमा रही है। ठीक है, और एक पुरुषोत्तम जी है, बिहार से है, इन्होंने भी काफी इनकम यहाँ से इन्होंने कमा रहे। ठीक है, अभी लक्ष्मण नलावड़े जी है, ये पुणे से है, उन्हें MBA किया हुआ है, पार्ट टाइम में 10 మొదలు పెట్టారు, లక్షల ఇన్కమ్ తీసుకుని చాలా మంది జీవితాల్ని మారుస్తూ ఉన్నారు। ఓకేనా, ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు మన మధ్య లోపలనే, ఈయన IAS ఆఫీసర్, ఓకేనా, KK సింగ్ అని రాంచీలో ఉంటారు, ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ 10 మొదలు సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేస్తున్నారు, IAS ఆఫీసర్ ఉండి కూడా। ఓకేనా, ఆవిడ అకౌంటెంట్ చూసాము, ఓకేనా, ఇక్కడ ఒక IAS ఆఫీసర్ చూస్తా ఉన్నాము। ఆ తర్వాత ఇక్కడ దాసు గారు ఓకేనా మన మధ్యలో ఉన్నారు। ఓకే, ఇక్కడ భర్తన్ ఓకేనా, ఈయన 65 ఏట తన బిజినెస్ ని మొదలు పెట్టారు। ఎప్పుడు 65 ఏట, 65 ఏజ్ లోపల అంతా అయిపోయింది, పిల్లలు పెద్దగా కూడా రామకృష్ణ టైం లోపల మొదలు పెట్టి ఇప్పుడు సింపుల్ గా 10 లక్షలు తీసుకుంటూ ఒక బెంచ్ క్యాప్ కొనుక్కున్నారు। गुलाब सिंह जडेजा, ओके ना, ये बिहार से है ना, गुजरात से, ओके, ठीक है, చాలా పెద్ద బిజినెస్ ఉంది సార్। ఇక రాజస్థాన్ మన గుజరాత్ ఫ్యామిలీ వీళ్ళ ద్వారానే నేను బిజినెస్ కొన్నాను ఈరోజు। ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది లైఫ్ ని మారుస్తా ఉంది। ఓకేనా, దాదాపు ₹1 కోటి సంపాదించుకుంటూ ఇన్ని కాలం తీసుకున్నాం। ఓకేనా, ఇక్కడ మన హైదరాబాద్ వినీతి నుంచి దాదాపుగా 50 కన్నా ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు। నెక్స్ట్ మీరే ఎందుకు కావద్దు? ఎస్ ఓకే, చూడండి బిజినెస్ సింపుల్ ఉంది, बिजनेस बहुत सिंपल है। ठीक है, మీరు చేసినా చేయకున్నా कंपनी నడుస్తుంది। आप करो या ना करो कंपनी तो चलती है। कंपनी 2004 में शुरू हुआ, कब 2004 స్టార్ట్ అయింది। అప్పుడు ఉన్నారా మీరు? లేదు। ఆయన 5,000 కోట్ల బిజినెస్ చేసింది, 5 కోట్ల బిజినెస్ చేసింది ఎప్పుడు? 2004లో। ఇప్పుడు 2022, అవునా కదా? ఈ 2022 లోపల ఫస్ట్ టైం వచ్చారు, ఇంకోసారి చేయలేకపోవచ్చు, మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు। 5 కోట్ల నుంచి 3,000 కోట్ల కంపెనీ ఎదిగింది। దాంట్లో మీ షేర్ ఉందా? మీ షేర్ ఉందా? చేయలేకపోయిన వాడు లేదు, మీరు చేయకుండా కంపెనీ ఎదిగింది, చాలా సంపాదిస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు అవకాశం మీ చేతిలో ఉంది, అవునా కదా? నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంపెనీ 5,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది। మీరు ఉన్నా అవుతుంది, మీరు లేకున్నా అవుతుంది, బట్ మీరు ఉంటే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఆ ఇన్కమ్ ని మీరు కూడా తీసుకోవచ్చు। దాంట్లో మీరు ఉండాలా వద్దా? रहना चाहिए। एक लास्ट बात बोल के मैं क्लोज करूंगा। लोगों की फितरत बहुत अलग ही होती है, ओके ना? जनरल आलोचना थोड़ा विचित्र ఉంటుంది। आसान काम करते नहीं है, कठिन काम को देखते नहीं। అంటే ఈజీ వర్క్ ని చేయడానికి ఇష్టపడరు, టఫ్ వర్క్ జోలికే పోరు। అలాంటప్పుడు మరి ఎదిగేది ఎలా? ప్రతిసారము ఈ మన చుట్టుపక్కల వాళ్ళని, మన పేరెంట్స్ని, మన గవర్నమెంట్ని బ్లేమ్ చేసుకుంటూ లైఫ్ గడపడం బెటరా, ఒక్క అడుగు ముందుకేసి రాబోయే తరాలని ఉద్ధరించడం బెటరా? ఈ అవకాశం మీ చేతిలో ఉంది। ఎవరైతే మీకు పిలిచారో కూర్చోండి, మాట్లాడండి, అర్థం అయినా అర్థం కాకుండా స్టార్ట్ చేయండి। ఈ అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంది। ఇక్కడ విన్నింగ్ టీమ్ అని రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి। కలిసి కష్టపడి రేపు ఇక్కడ నుంచి మీరు మాట్లాడవచ్చు, అన్ని ఇన్కమ్ తీసుకుంటూ ఒక పెద్ద ఇన్కమ్తో మంచి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు। థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్।